నమస్తే జై కృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం। ఉత్తర కన్నడ జిల్లా ఒక పర్యాటక ప్రదేశం, పవిత్ర స్థలాలకు నిలయం। పచ్చని అడవిలో ఎప్పుడూ మెరిసిపోయే సముద్రపు అలల కింద ఉండే ఉత్తర కన్నడ జిల్లాలో మనకు పుణ్యక్షేత్రాలు, ధార్మిక స్థలాలు కనిపిస్తాయి। ఉత్తర కన్నడ జిల్లా పర్యాటకానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక అన్వేషకులకు, భగవంతుని భక్తులకు కూడా ఇష్టమైన ప్రదేశం। ముఖ్యంగా గోకర్ణంలోని ఈ రెండు చేతుల గణపతి రామాయణంతో ముడిపడి ఉన్నాడు। ఆ వినాయకుడు చేసిన అద్భుతం నేడు గోకర్ణాన్ని పుణ్యక్షేత్రంగా మార్చింది। ఈ గోకర్ణానికి గణపతి, శివుడు, రావణుడితో బంధం ఉంది। ఈ దేవాలయం పౌరాణిక నేపథ్యం గురించి తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా। ఒకరోజు రావణుడి తల్లి కైకకి గోకర్ణ సముద్ర తీరంలో ఇసుక శివలింగాన్ని నిర్మించి పూజించి తపస్సు చేసింది। ఇలా తపస్సు చేస్తుండగా భయంకరమైన సముద్ర అలలు వచ్చి ఆమె నిర్మించిన శివలింగాన్ని కొట్టుకుపోయాయి। దీనితో కలత చెందిన కైకసి తన తపస్సును పదే పదే నాశనం చేస్తుందని విలపించడం ప్రారంభించింది। రావణుడు ఆమె దగ్గరికి వచ్చాడు। ఎందుకు దిగులుగా ఉన్నావు తల్లి? ఇసుకతో చేసిన శివలింగాన్ని ఎందుకు పూజించాలి? పరమశివుని ఆత్మలింగాన్ని నేను తీసుకువస్తాను అని పూజించి తపస్సు చేయి అమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు। చల్లని గాలితో సంబంధం లేకుండా కఠోరమైన తపస్సు చేశాడు। ఒంటికాలిపై నిలబడి ఎన్నో ఏళ్లుగా తిరుగుతుంది। అతను రెండు పెద్ద తాళ్లు విల్లు మీద నిలబడి ఉన్నాడు। కఠోరమైన తపస్సు చేశాడు। చివరగా రావణుడు తన తలను అగ్నికి అర్పించి తపస్సు చేస్తాడు। తన కాలేయాన్ని తానే పిండుకుని రుద్రవీణగా మార్చి శివుడిని ప్రార్థిస్తూ వీణ వాయిస్తాడు। తన భక్తుని ఈ తపస్సు చూసి శివుడు ప్రత్యక్షమవుతాడు। భక్త సంకల్పం కలిగిన శివుడు, దశకంఠ, నీ కోరిక మేరకు నా ఆత్మలింగాన్ని నీకు ఇస్తున్నాను। నా ఆత్మలింగాన్ని 1 సంవత్సరం పాటు నిరంతరం పూజిస్తే మీరే శివుడవుతారు। నిన్ను నువ్వు శివస్వరూపినిగా వదిలేస్తావా? కానీ ఒకే ఒక్క నియమం ఉంది, ఈ ఆత్మ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు। భూమిని తాకితే నీ తపస్సు అంతా వృధా అయిపోయి ఈ ఆత్మలింగం నీ నుండి వెళ్ళిపోతుంది। శివుడు రావణుడికి తన ఆత్మలింగాన్ని ఇస్తాడు। పరమశివుని ఆత్మలింగాన్ని స్వీకరించిన గోకర్ణం మీదుగా రావణుడు ఎంతో గర్వంతో, సంతోషంతో లంకకు వెళ్తున్నాడు। విష్ణువు ఆజ్ఞ ప్రకారం విష్ణునాశకుడు రావణుడు వద్దకు విఘ్నాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు। ఒకవైపు రావణుడు గోకర్ణానికి చేరుకోగా విష్ణువు తన సుదర్శన చక్రంతో సూర్యుడిని దాచి భూమిలో సాయంత్రం వాతావరణాన్ని సృష్టిస్తాడు। రావణుడు పూర్వం గొప్ప బ్రాహ్మణుడు। ఏది మానేసినా సంధ్యావందనానికి మాత్రం 3 పూటలా చేయడం తప్పదు। సాయంత్రం చేయాలి, కానీ ఆత్మలింగాన్ని భూమిపై ఉంచరాదు। ఆ విధంగా దశకంఠ మతపరమైన బాధలో ఉన్నప్పుడు అతను గోవుల వేషంలో వినాయకుడిని కలుసుకున్నాడు। చూడు, నేను వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది, నేను వెళ్ళి నమస్కారం పూర్తి చేస్తాను। ఈ లింగాన్ని పట్టుకో, ఈ శివలింగాన్ని ఏ కారణం చేతనో భూమికి మాత్రం పెట్టకూడదు అని చెప్తాడు। గణపతి రావణుని పేరును 3 సార్లు అరుస్తూ ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేస్తాడు। వాయు ద్వారా తెలుసుకున్న శివుడు గోర్ణ వద్దకు వచ్చి రావణుడి చేతిలో లింగం గాయపడడం చూసి పశ్చాత్తాపడతాడు। అప్పుడు అక్కడికి వచ్చిన దేవతలను ముందుగా తన జన్మస్థలమైన గోకర్ణంలో గణపతి లింగాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించమని ఆదేశించాడు। ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జై కృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।